మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంలో గ్రామ సెక్రటరీ మౌనిక లిస్ట్ చదువుతుండగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇల్లు ఉన్న వారికే మళ్లీ లిస్టులో పేరు వచ్చేసిందని సర్వే ఏ రకంగా నిర్వహించారు. అర్హులైన వారికి కాకుండా నామమాత్రపు సర్వే చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 నెలల విభజలో 3 నుంచి 4 సార్లు సర్వే నిర్వహించి 4 నుంచి 5 సార్లు అప్లికేషన్స్ తీసుకొని అర్హులైన వారి జాబితా స్వీకరించకుండా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని వాపోయారు. మళ్లీ ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోమని చెబుతున్నారు. మరి గతంలో పెట్టిన అప్లికేషన్స్కు వాల్యూ లేదా మరి ఉంటే అర్హులైన వారికి మరి ఎందుకు రాలేదు? ఈసారి అప్లికేషన్స్ తీసుకొని అయినా అర్హులకు న్యాయం చేస్తారా చూడవలసింది అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. తప్ప ఫైనల్ లిస్ట్ ఏది ఒక్కటి ఫైనల్ చేయలేదు. ఎందుకు ఫైనల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీని, అదేవిధంగా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఒక్కటి ఫైనల్ చేయలేదు. ఈ రోజు 500-600 మంది 1000 మంది పని మానుకొని ఇక్కడ వచ్చి వాళ్ళు ఓన్లీ ఫైనలైజ్ చేస్తారని వచ్చిన వాళ్ళు ఈ రోజు ఏ ఒక్కరి ఫైనలైజ్ చేయకుండా లబ్ధిదారుల పేరు తప్పి ఎవరికి కొట్టాటాలు పెడతారు, ఎవరిని లబ్ధి చేస్తారు. మీరు ఇంద్రమ్మ కమిటీ అన్నారు, ఓన్లీ కాంగ్రెస్ కమిటీ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఏదైతే మీటింగ్ వచ్చిన లీడర్స్ ఉన్నారో వాళ్ళకు అనర్హత స్టేజ్ పై కూర్చొని వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళు ఏదంటే మీటింగ్ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఇన్ఛార్జీలు, ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చి స్టేజ్ మీద కూర్చొని మీటింగ్ చేస్తున్నారు. అంత దుర్భాగ్యమైన పాలన కాంగ్రెస్ పార్టీ పాలన వస్తుంది. ఆఫీసర్స్ ఎవరు లేరా? ఈరోజు పాలన చేయాల్సిన నాన్ ఆఫీసర్స్ ప్రోటోకాల్ పాటించారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పై? దీనిపై గవర్నమెంట్ సంబంధించిన కలెక్టర్ గానీ, డిప్యూటీ కలెక్టర్ గానీ ఎవరైనా దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా ఏదైతే లబ్ధిదారులు చేరుకుందో ప్రతి ఒక్కరికి, గరీబులకు, లబ్ధిదారులకు లబ్ధి పొందే విధంగా మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.